హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. బకాయిలు విడుదల. సీఎం మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక నెలకు 6,000 పెన్షన్ అమలు. వచ్చే నెల లబ్ధిదారుకి 15,000 రూపాయలు. జిల్లాలో 28,399 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు. నరసాపురం సంబంధించి కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల జోష్ నెలకొందండి. సో ఇప్పటికే నెలకు 3,000 మాత్రమే పెన్షన్ అందుకుంటున్న వారు వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అయితే పెన్షన్ అందుకోబోతున్నారు. ఎన్నికల హామీలలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారునికి పెండింగ్ బకాయిలతో కలిపి 15,000 పెన్షన్ రానుంది. దీనికోసం జిల్లాలోని 28,399 మంది దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ స్థాయిలో పెన్షన్ అందిస్తారని ఊహించలేదన్నారు. పెరిగిన ధరలు, ఇతర ఖర్చులు తమ స్థితిని అర్థం చేసుకుని కూటమికి రెట్టింపు పెన్షన్ ఇవ్వడాన్ని సంతోషంగా ఉందని అయితే వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,000 రూపాయలు ఉండేది. దాన్ని రాష్ట్ర విభజన తర్వాత 2,000కు పెంచారు. గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా వైసీపీ పెంచి 5 ఏళ్ల పాటు ఇచ్చింది. మరి ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుతం పెన్షన్ కొనసాగిస్తామన్నది. కానీ కూటమి మాత్రం డబల్ చేస్తామంటే 6,000 ఇస్తామనేది చెప్పింది. సో మొత్తానికి ఏప్రిల్ నుంచి కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం 3,000 చొప్పున అందించింది. హామీలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిలు 9,000తో పాటు జూలై పెన్షన్ 6,000 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు అయితే అందించనున్నారు.